ఇవాళ ఈ సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం గది దించి కాంగ్రెస్ పార్టీ రావాలని మేమందరం కూడా పాదయాత్రలు రోడ్డు యాత్రలు అన్నీ చేసినాం. కానీ అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇవాళ ఆ రోజు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఇలా ఇప్పుడు దాకా ఒక్క హామీ నెరవేర్చలేకుండా ఇలా నిరుద్యోగుల వంచన సభ దానికి కారణంగానే పెట్టుకున్నాం. ఇంకోటి మరీ ముఖ్యంగా ఆ రోజు ప్రవళిక చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎక్స్లో పోస్టులు చేసిరు. ఏమని, ఒక అమ్మాయి చనిపోతే పట్టించుకోరా అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని అగౌరవపరిచిరు. ఆ రోజు మరి ఇలా 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి మీ వార్డు మెంబర్ కానీ, మీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారా? అంటే మీ ప్రభుత్వం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏపిచ్చారు, అంతే కదా. మరి ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటే పట్టించుకుంటున్నారా? విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే. అయ్యా ఇలా పోలీస్ కానిస్టేబుల్ 19,000 ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 1లో 500 ఉద్యోగాలు కావాలి, గ్రూప్ 2లో ఒక 800 ఉద్యోగాలు కావాలంటే ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా పట్టించుకుంటున్నా? ఇలా జియో 46 అంటే, ఇలా జియో 29 అంటే ఏ సర్వే భూములు ఎక్కడున్నాయి? దాచుకుందాం, సంపాదించుకుందాం తప్ప ఇలా నిరుద్యోగుల మీద మాట్లాడే అవస్థ ఉందా వీళ్ళ మీద? ఒకటే చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే మేమే మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. అశోక్ నగరా, దిల్సు నగరా, రేవంత్ రెడ్డి గారి ఇల్లా, రాహుల్ గారి ఇల్లా, ఎక్కడ పడితే అక్కడ వస్తాం మీరు రమ్మంటే. ఎందుకంటే మేము కూడా తీసుకొస్తాం. మీరు ఇచ్చింది ఉద్యోగాలు 11 పైచిలకు మాత్రమే, 11,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే. కానీ ఇలా మీరు పెద్ద అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు, 70,000 80,000 90,000 ఇవన్నీ కూడా ఇలా నిరుద్యోగులను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్కటి అర్థం చేసుకుంటే, నోటిఫికేషన్లు ఇస్తే బాగుంటుంది, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో అన్ని పార్టీల మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం మీద, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరుద్యోగుల దండయాత్ర త్వరలో కొనసాగుతుంది. నా పేరు బుక్యా కుమార్, తెలంగాణ బీఈడీ అభ్యర్థులు రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది. ఇన్ సర్వీస్ వాళ్ళకి సపరేట్ టెట్ పెడుతున్నాం, తర్వాత నిరుద్యోగులకు, విద్యార్థులకు, బీఈడీ అభ్యర్థులకు సపరేట్ టెట్ పెడుతున్నారు. మరి విద్యాశాఖను మేము బలోపేతం చేస్తా, నేనే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? టెట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు క్వాలిఫై కావాలని చెప్పింది. మరి అలాంటి టెట్టుని మీరు ఇన్ సర్వీస్ వాళ్ళకి ఒక రకంగా, విద్యార్థులకు ఒక రకంగా పెట్టడంలో మీ మతలబేంది? మరి మీరు ఉపాధ్యాయ సంఘాల దగ్గర డబ్బులు తీసుకున్నారా? క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటోళ్ళు మీకు మరి ఇన్ సర్వీస్లో వాళ్ళు క్వాలిఫై కారనే ఉద్దేశంతోనే వాళ్ళకి సపరేట్ టెట్ పెట్టి వాళ్ళందరినీ క్వాలిఫై చేసేసి మరి ఈ విద్యా వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మేము జీవో నెంబర్ 108 గురించి ఎన్నోసార్లు మీకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఇలా కేంద్రంలో ఇస్తున్నట్టు, కేంద్ర విద్యాలయాల్లో ఇస్తున్నట్టు 66.6% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాలని చెప్పినాం. అది కూడా మాకు అవసరం లేదు. మీ విద్యా కమిషన్ ద్వారా నువ్వు తీసుకున్న రిపోర్ట్ ప్రకారం నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా లేదా? మీ విద్యా కమిషన్లో నువ్వు ఏం చెప్పినావు? 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా బీఎడ్ అర్హత కావాలి అని చెప్పేసి మీ విద్యా కమిషన్ దగ్గర ఆకునూరు మురళి గారి దగ్గర తీసుకున్నావు కదా, దానికి వెంటనే చట్టబద్ధత చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మా పార్టీ ఆఫీసులను, మీ సెక్రటరీలను ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి 25,000తో మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి అలా మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మరి మీ 25,000తో మెగా డిఎస్సి ఏదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. మీ జీవో ప్రకారం చూసుకున్నా కూడా 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. మరి 1/3 వంతు భర్తీ చేయాల్సిన మా ఖాళీలను కూడా ఎందుకు భర్తీ చేస్తలేరని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏపీలో నిర్వహిస్తున్నట్టు గురుకుల, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా మోడల్ స్కూలు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తే అందరూ ప్రిపేర్, ఒకటే సబ్జెక్ట్ కాబట్టి నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తే మీ ఉద్యోగాలకు బ్యాక్లాగ్ ఉండకుండా, ఖాళీలు ఉండకుండా నిరుద్యోగులకు న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చెప్పిన విధంగా మీ విద్యా కమిషన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఇంకో మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఇవాళ టెట్ కోసం సుప్రీంకోర్టు దాకా పోయారు కదా, మీ టీచర్ ఉపాధ్యాయ సంఘాలు చెప్పినప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, మా బీఈడీ వాళ్ళకు 100%,
డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ కోసం మీరు ఎన్సిటీ దగ్గర వెళ్ళి చైల్డ్ సైకాలజీ మా సబ్జెక్టును పెట్టి మీరు పార్లమెంట్లో ఒప్పించి మా బీఈడి వాళ్ళకు ఎగ్జిట్ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. అందరికీ నమస్కారం. ఈరోజు నిరుద్యోగ వంచన సభ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఎవరు అని అడిగితే నేనైతే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ అనే చెప్తా. ఎందుకు అనంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు కాబట్టి మేము ఈరోజు ఈ సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. రేపు పొద్దున వచ్చి వీళ్ళు రెచ్చగొడితే పెట్టిరు, వాళ్ళు రెచ్చగొడితే పెట్టిరు అని మాట్లాడే నాయకులకు నేను ఒకటే చెప్తున్నా, ఆ మాట మాట్లాడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక నిరుద్యోగుల కోసం చేసింది ఏంటి అని చెప్పండి. అది చెప్పనప్పుడు, అది చెప్పలేనప్పుడు మీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు అనేది నేను చెప్తున్నా. ఇంకొక ముఖ్య విషయం నేనేం చెప్తున్నా అంటే, బూరా వెంకటేశం గారు ప్రెస్ మీట్ పెట్టి అంటారు అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము అని ప్రభుత్వం తరపున వక్కంతా పుచ్చుకొని మాట్లాడుతున్నారు కదా. సో నేను ఈ వేదికగా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి మీరు నిరుద్యోగులకి అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేరు కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బిడ్డ హైదరాబాద్ ప్రిమిసెస్లో పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతోంది. ఆ స్కూల్లో ఇక్కడున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తారా, ఇవ్వరా? అది చెప్పండి. మీకు నిజంగా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంది కదా. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ బిడ్డ పెట్టే ఇంటర్నేషనల్ స్కూల్లో మా అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. ఇచ్చి మీ చిత్తశుద్ధి ఏంటో ప్రూవ్ చేసుకోండి. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు వచ్చి అంటారు కొత్తగా 2-3 నెలలకు ఒక నోటిఫికేషన్ మేము ఇస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదు 2-3 నెలలకు ఒక నోటిఫికేషన్? ఇన్ని రోజులు మీకు వచ్చిన అడ్డంకి ఏంది, ఈ రోజు మీకు తొలగిన అడ్డంకి ఏందో కూడా మీరు చెప్పాలి. బూరా వెంకటేశం గారు ఓకే మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది ఇస్తున్నాం అని చెప్పినారు. యాక్చువల్గా ప్రభుత్వం హామీ అసలు బూరా వెంకటేశం గారికి ప్రభుత్వంకి సంబంధం ఉండొద్దు. ఎందుకంటే బూరా వెంకటేశం గారు ఒక ఇండిపెండెంట్ బాడీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి. కానీ ఆయన ప్రభుత్వం తరపున వక్కంతా పుచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మేము అడుగుతున్నాం. ఇది కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎందుకు మాట్లాడుతున్నాం. మేము ట్రాన్స్పరెన్సీ క్వశ్చన్ చేసినాం. మీరు ట్రాన్స్పరెన్సీ ఎక్కడా చూపించట్లేదు టీజీపీఎస్లో. కానీ మొన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడిరు మేము ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్నాం అనేది. కానీ ఎందులో కూడా మీది ట్రాన్స్పరెన్సీ కనిపించట్లేదు మాకు. ఇదొకటి. ఇంకొకటి ఏమంటున్నారంటే మేము ఇస్తాము ఉద్యోగాలు చేస్తామని అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? అసలు ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మేము అడిగేంత వరకు మీకు జీవో రిలీజ్ చేసే స్కోపే లేకుండా పోయింది కదా. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు నష్టపోయిన మనుషులకి మీరు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వంలో ఏ పెద్ద దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో చెప్పాలి. ఇప్పుడు మేము పెట్టుకున్న సభకి కౌంటర్గా ప్రెస్ మీట్ పెడతారు ఖచ్చితంగా. నేను వాళ్ళని అడుగుతున్నా, అసలు మీరు నిరుద్యోగులకి చేసింది ఏంది? మేము నష్టపోయిన ఏజ్కి మీరు అకౌంటబిలిటీ మీరు తీసుకుంటారా? తీసుకోలేనప్పుడు మీకు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హతనే లేదు. సో ఈ రోజు సభ గనక చూసినట్టయితే ఇంతమంది నిరుద్యోగులు ఏకమై ఒక సభకు వచ్చినారు అని అంటే దాని అర్థం ఏంటి? మీ మీద మాకున్న వ్యతిరేకత. సో దయచేసి మీరు ఇస్తున్న ఉద్యోగాలు 100, 10లో ఇస్తున్నారు. అది కాదు మాకు కావాల్సింది, లక్షల్లో ఇవ్వాల్సిందే. ఎందుకు అనంటే ఎలక్షన్స్ ముందేమో మీకు ఉద్యోగాలు లక్షల్లో కనిపిస్తాయి. కానీ ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చినాక 10లో, 100లో ఎందుకు ఉంటున్నాయి ఉద్యోగాలు? అప్పుడున్న లక్షల్లో ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కడ పోయినాయి, ఏమైపోయినాయి? అంటే మీ వాళ్ళకి మీరు ఇచ్చేసుకున్నారా? ఇచ్చేసుకుంటే అది కూడా చెప్పండి. మరి అది కూడా చెప్పకుండా మీ 10లు, 100లు ఇస్తే ఇంతమంది లక్షల్లో ఉన్న నిరుద్యోగ యువత ఏమైపోవాలి? ఇక నుంచి 2-3 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తాయని చెప్తా ఉన్నాడు బుర్ర వెంకటేశం గారు. 2-3 నెలల్లో నోటిఫికేషన్స్ వచ్చేది ఉంటే స్కెడ్యూల్ రిలీజ్ చేయమనండి. స్కెడ్యూల్ రిలీజ్ చేయకుండా మాటను ఎవరు నమ్ముతారు? ఎందుకంటే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్కే దిక్కు లేకుండా పోయినప్పుడు మీ మాట ఎట్లా నమ్మాలండి? మేము బూరా వెంకటేశం గారు మాట ఎట్లా నమ్ముతాము? బూరా వెంకటేశం గారు టీజీపీఎస్సీ తరపున కొన్ని ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వగలుగుతారు. మరి పోలీస్ సంగతి ఏంది, గురుకుల సంగతి ఏంది, టీచర్ సంగతి ఏంది, వీటన్నిటికి సంబంధించింది ఎవరు మాట్లాడాలి? వాటి గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు నిజంగా ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే ఒక స్కెడ్యూల్ రిలీజ్ చేయండి. 2-3 నెలలకి 3 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుంది, దాని అపాయింట్మెంట్ ఈనాడు ఉంటుంది, దాని స్కెడ్యూల్ రిలీజ్ చేయండి. ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అక్కడే తెలిసిపోతుంది కదా వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది. సో ఇది స్టార్టింగ్ మాత్రమే. ఈ రోజు గమనించినట్లయితే అందరు ఏకమైనారు. దీని నుంచి నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉంటది అనేది అందరు వేచి చూస్తారు. చెప్పండి. 2 రోజులు అంటే అధికార ప్రతినిధులు మాట్లాడారు మీ మీద కొందరు స్వార్థ ప్రయోజనం. నిన్న ప్రెస్ మీట్ అంటే 1 తారీఖు పెట్టిన ప్రెస్ మీట్లో బుర్ర వెంకటేశం గారు స్వయంగా మాట్లాడారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల ముసుగుల ఉద్యమాలు చేస్తున్నారు, 100% వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు.
తీసుకోమనండి చర్యలు. మీ మాట్లాడిన దాంట్లో ఏం అబద్ధం ఉందో కూడా చెప్పాలి. బూర వెంకటేశం గారు మీ మాట్లాడిన దాంట్లో ఏది నిజం కాదో కూడా మీరు చెప్పాలి. చర్యలు తీసుకుంటా అన్నప్పుడు మరి చెప్పాలి కదా, నిజం ఏంటి అబద్ధం ఏంటి అని చెప్పాలి కదా. ఒకవేళ నిజంగానే ముందుండి మాట్లాడే వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడినట్టయితే ఈ రోజు వచ్చిన వేల మంది ఎందుకు వస్తారండి? ఎవరు స్వార్థంగా బిహేవ్ చేస్తున్నారో మాకు చదువుకునే వాళ్ళకి అర్థం కాదా? ఉట్టిగానే రమ్మనంగానే వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేది, ప్రతి ఒక్కరు అనుభవించేది, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు నోటిఫికేషన్స్ లేక. దాన్ని మీరు ఒకరికి ఒక 10 మంది కంటగట్టి ఇది స్వార్థం కోసం చేస్తున్నారు అనడం అసలు మీ పదవికి అది తగ్గింది కాదు అని నేను అనుకుంటున్నా.